ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ పోతారా? హాయ్ వియర్స్, దయ్యాల సినిమాలు ఒకటి కాదు రెండు కాదు చాలా రకరకాలుగా వస్తున్నాయి. లాస్ట్కు టీవీ మీద కూడా ఒక హర్రర్ మూవీ వచ్చింది. ఇదివరకు మనము రూమ్ 13B అలాంటి మూవీ మాధవన్ మూవీస్ టీవీలో చూపించేదాన్ని బట్టి దయ్యాల సినిమా హర్రర్ మూవీ భయపెట్టడానికి చాలా మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు అదే కోవలో వచ్చిన సమంత గారు నిర్మించిన మూవీ శుభం మూవీ కూడా ఒక ఆడవాళ్ళు ఇంట్లో టీవీ చూసి ఎలా మారిపోయారు, ఎలా వాళ్ళు హర్రర్గా ప్రవర్తించారు, పెళ్లి చేసుకున్న మొగుళ్ళని అండ్ వాళ్ళ భర్తలని ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలా హర్రర్ వాళ్ళ భయపెట్టి వాళ్ళని కొట్టారు అనేది ఒక టీవీ సీరియల్లో చూస్తే వాళ్ళకి ఎలా పిచ్చి పట్టింది, వాళ్ళకి హర్రర్ ఎందుకు వస్తుంది అనేది ఈ మూవీ ద్వారా చూపించడం జరిగింది. ఒక ఊర్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసుకోవడం జరిగింది ఈ మూవీ. సో ఒక సీరియల్ టీవీలో వస్తున్నంతసేపు నా పిల్లం చాలా తేడాగా ప్రవర్తిస్తుందని, ఇంత జరుగుతుంటే ఊళ్ళో ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడ్రా అని, అసలే అరే ఊరంతా తెలిసిన సీక్రెట్ ఇదేరా అని ఇందులో ఒక డైలాగ్ తోటి ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రైలర్ చూస్తుంటే నాకేమనిపించిందంటే అసలు మాతాజీలాగా సమంత వచ్చి వాళ్ళని మరి సెట్ చేసిందా లేదా అనేది మాత్రం ఇందులో చూపించడం జరిగింది. అదేవిధంగా శుభం ట్రైలర్ మొత్తం చూస్తుంటే నాకేమనిపించిందంటే సమంత సమర్పణలో ట్రాలాల మూవీస్ పిక్చర్ బ్యానర్పై శుభం అనే చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గావిరెడ్డి శ్రీనివాసు, చరణ్, శ్రీయ, కొత్తం, శ్రావణి, లక్ష్మీశాలిని, కొండబడి వంశీధర్ కలిసి నటిస్తున్నారు. సో సమంత ప్రస్తుతం హీరోయిన్గా ఎక్కువ ప్రాజెక్టులు ఏమి చేయడం లేదు. సమంత నిర్మాతగాను ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇంకా సమంత ప్రస్తుతం శుభం అంటూ సినిమాతో బిజీగా ఉంది. సమంత సమర్పణలో ఈ మూవీ తీయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే చాదాగా శుభం ట్రైలర్ను విడుదల చేశారు కదా. సో ఆ ట్రైలర్లో కథ ఏంటో సింపుల్గా చెప్పే ప్రయత్నం చేశాను. సో ఆయన ఒక ఊళ్ళో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చెప్పాను. సీరియల్ చూస్తూ దయ్యంలా మారిపోతారు లేడీసు. సో ఒక ఇంట్లో మగాళ్ళకి రక్షణ కరువు అవుతుంది. ఆ తర్వాత ఓ మాతగా సమంత కనిపిస్తుంది. మరి ఈ మాత ఏం చేస్తుంది, అసలు మహిళలంతా అలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తారన్న పాయింట్లే సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతుంది. సో ఇందులో సమంత స్పెషల్ అపియరెన్స్ అదిరిపోయేలా ఉంది. ట్రైలర్లో మాత్రం సమంత డైలాగ్స్ లేకుండా సైగలతోనే ఆకట్టుకుంది. సమర్పరాలుగులుగా కాకుండా నటిగాను శుభం చిత్రంలో సమంత మెప్పించేలా ఉంది. ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల తెరకిస్తున్నాడు. ఇంకా సమంత కరోనా నుంచి కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్లోనూ డివోర్సు, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం, ఆపై కొన్ని నెలల పాటు మంచానికే పరిమితం అవ్వడం అందరికీ తెలిసిందే. సో చాలా రోజుల తర్వాత సమంత గారు ఈ మూవీ నిర్మించడంపై అందరికీ ఆసక్తి ఉంది. ఇప్పుడిప్పుడే సంస్థ కాస్త యాక్టివ్ అయింది. మునుపటిలా సినిమాలు చక్కచక్క చేయడం లేదు. చూసి ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటుంది. మరోవైపు తన హెల్త్ను కూడా జాగ్రత్త చూసుకుంటుంది. మయోసైటిస్ నుంచి సమంత ఇంకా పూర్తిగా కోలుకోనట్టుగా కనిపించడం లేదు. కానీ ఒక 2 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు చాలా బెటర్ అని తెలుస్తుంది. సమంతను శకుంతలం రూపంలో పెద్ద దెబ్బ పడిన సంగతి తెలిసిందే. ఖుషి యావరేజ్గా నిలిచింది, కానీ ఆమె యశోదతో మంచి హిట్ అయితే పడింది. కానీ సమంత అయితే సిటాడెల్ వెబ్ సిరీస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. సో కానీ అది ఫ్యామిలీ మెన్ 2 రేంజ్లో ఆడలేదు, అంతగా పేరు తెచ్చిపెట్టలేదని సంగతి తెలిసింది. సమంత పూర్తి స్థాయిలో తెరపై కనిపిస్తుందో చూడాలి. సో ఈ మూవీతోటి శుభం మూవీతోటి తన యొక్క నిర్మాత కూడా తన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఈ మూవీ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇందులో ఓటీటీలో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ ఇంకోటి చెప్పాలంటే ఇందులో మెయిన్గా చాలా నిర్మాత వివరిస్తున్న ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నది. అండ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలిగిన సమంత ఇలాంటి మూవీ తీస్తుందంటే అందరికీ కొంచెం నమ్మశక్యంగా లేదు. మే 9న ఈ మూవీ విడుదల కానుంది. సో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్సు. సో దయ్యాలను వదిలించే మంత్రిగత్తె గెటప్లో సమంత ఆకట్టుకుంటుంది. హీరోయిన్గా సూపర్ సక్సెస్ అని ఆడుకున్న సమంత నిర్మాత కూడా ఎటువంటి హిట్ అందుకుంటుందో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో తిరిగిన చిత్రం శుభం చాలా బాగున్నది. సో మా వీడియో చూసినందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా వీడియో చాలా చూస్తున్నందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.